నోవాహు దినములలో, జలప్రళయమునకు ముందడి దినములలో వాళ్ళు ఏం చేశారు అంటే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అదండి వాళ్ళు చేసిన అతి పెద్ద దారుణం. ఎరుగకపోయి ఏమెరగలేదు దేవుణ్ణి. జలప్రళయ కాలం నుండి మనుషుల హృదయాలను చూశాడట. ఏ హృదయాన్ని చూసినా, ఏ హృదయంలోని తలంపులను చూసినా ఏం కనపడుతున్నాయి? ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనుషులకు తలంపులు, ఊహలు మనుషులకి ఇచ్చండి, జంతువులకి ఇవ్వలేదు. మనిషి మాత్రం ఊహిస్తాడు, చాలా ఊహిస్తాడు. తలంపులు వస్తాయి. ఎందుకు అది దేవుడు పెట్టాడు? ఈ తలంపులు, ఊహలు మనిషికి మాత్రం ఎందుకు పెట్టాడంటే, ఇంత సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎలా ఉంటాడు, నా తండ్రి ఎలా ఉంటాడు, ఇంత చేసి నాకు ఇచ్చిన దేవుడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? మనం ఏం ఆలోచిస్తాం? ఏమంటే రాత్రి వేళ పడుకునేటప్పుడు ఇన్ని చేసిన దేవుడు, ఇంత ప్రకృతినిచ్చిన దేవుడు, ఇంత అందమైన ప్రకృతి, సూర్యుడినిచ్చాడు, చంద్రుడినిచ్చాడు, చల్లని వెన్నెలనిచ్చాడు, గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, సమస్త ప్రకృతినిచ్చాడు. అందులో నాకు ప్రేమ చూపించే తల్లిని, తండ్రిని, అందరిని ఇచ్చాడు. ఇంత ప్రేమ చూపించే దేవుడు ఎలా ఉంటాడు? ఆయన్ని నేను ఎప్పుడు చూడాలి? ఏ రోజైనా ఇలా ఆలోచించి నిద్రపోయానండి. ఆలోచించి నా దేవుడిని ఎప్పుడు చూడాలి? ఎప్పుడైనా ఊహించారండి? అసలు నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చక్కెక్కాలి, ఆయన నన్ను ఎత్తుకుని ముద్దులాడుకోవాలి. అసలు ఎలా ఉంటాడు ఆయన? నాకు ఈ రూపం ఇచ్చిన దేవుడు ఎలా ఉంటాడు? ఈ ఊహలతోనే నేను పడుకున్నానండి, అవే కలలు కన్నానండి అన్నవాళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి. ఒక ఆమెకు 16 ఏళ్ళు వచ్చాయంట. పాపం పాట పాడుతుంది, ఏమని? సిరిమల్లె పువ్వా నా వాడెవడే, నా తోడెవడే. 16 ఏళ్లకి 20 ఏళ్లకు వచ్చే భర్త ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ఊహించుకుంటుంది. అబ్బాయిలు కూడా తక్కువ. సౌందర్య లహరి ఎక్కడుందో నీ ఊహల్లో దేవుడు ఎందుకు మొత్తాన్ని తుడిచేసాడంటే, ఎవరి హృదయంలో చూసిన చెడు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా సుఖించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఇవే ఎవడి హృదయపులోని మూలాలలో, ఎవడి హృదయంలోని తలంపుల్లో ఒక్కడు కూడా దేవుడని తలిచినోడు కనపడలేదండి. దేవుడి గురించి ఆలోచించాలి. పశ్చాత్తాపడ్డాడు. నాకంటూ వాళ్ళ హృదయాల్లో చోటే లేదు. నేను ఎందుకు చేశాను వీళ్ళని? ఎందుకు చేయాలి? నరులను చేసినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. నేనొద్దు ఈ ప్రపంచానికి, నన్ను వద్దనుకుంటాను ఈ ప్రపంచం, నాకెందుకు? మొత్తాన్ని వేశ్యనైనా క్షమిస్తాడు. దేవుడికి నీ హృదయంలో చోట్లేదంటే క్షమించడు. ఆ రోజు జలప్రళయ కాలంలో ఎవడి హృదయంలో దేవుడికి చోట్లేదు. చెడు తప్ప ఇంకేం కనపడటం లేదు. ఒకవేళ దేవుడికి భయపడుతూ బ్రతికితే పొరపాట్లు చేసిన క్షమిస్తాడు. చివరికి వ్యభిచరించిన క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. కానీ ఆయనకి చోటు ఇవ్వలేదే, అది సహించలేక తుడిచిపెట్టేశాడు. అది అంత పెద్ద పాపం అంటే, నీ మానవ ధర్మం, ప్రపంచ ధర్మం ఒప్పుకోని ధర్మం ఇది. ఆయన్ని ప్రేమించకపోతే బ్రతికే హక్కు లేదు. ఇది నువ్వు ఒప్పుకోవు, ఎందుకంటే ప్రపంచ ధర్మానికి అలవాటు పడ్డావు కదా. ఆయన్ని ప్రేమించకపోతే ఈ భూమి మీద ఉండే హక్కు లేదు, ఎందుకంటే మొదటి ఆజ్ఞ అది. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. ఆయన్ని ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అయితే, ప్రధానమైన ఆజ్ఞనే ధిక్కరిస్తున్న పాప ప్రపంచం ఇది.